అందరికీ హాయ్ అండి. మన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 17వ తారీఖు నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన నిర్వహించున్నారండి. ప్రజాపాలన మెయిన్గా కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ఇష్యూ చేయడం కోసమే ఏర్పాటు చేస్తున్నారు. అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్ని రోజులు మనకి ఆరోగ్యశ్రీ కార్డుకి రేషన్ కార్డుకి లింక్ ఉండేదండి. ఇప్పుడు ఆ లింక్ తీసేశారు. అంటే ఇంతకుముందుకు ఎలా ఉందంటే, రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా ఒకవేళ రేషన్ కార్డు లేకున్నా సరే ఆ వ్యక్తికి అర్హత ఉంటే మాత్రం ఆరోగ్యశ్రీ కార్డుని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సో ఇది చాలా మంచి విషయం అండి. ఈ నెల 17వ తారీఖు నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన ఇంతకుముందులాగా నిర్వహించున్నారు. మేబీ గ్రామ పంచాయతీలో, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలో, మున్సిపల్ స్థాయిలో మున్సిపాలిటీ వార్డులో ప్రజాపాలన మాత్రం నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే, ఈ ఆరోగ్యశ్రీ కార్డు డిజిటలైజ్ చేయడం, అంటే డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డు, డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వడము, పబ్లిక్ యొక్క హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడము. అంటే ఏ బేస్లో చేస్తారు, ఎట్లా చేస్తారని ఇంకైతే ఈ డిసిషన్ తీసుకోలేదు. మేబీ 17th నాడు తెలుస్తుంది. ప్రజాపాలన స్టార్ట్ అయితే అక్కడ తెలుస్తుంది ఎట్లా అనేది. ఇంకోటి, రేషన్ కార్డు అనేది ఏ ప్రాతిపదికన ఇస్తారని కూడా చెప్పలేదు ఇంతవరకు. మేబీ ఇంతకు ముందుకున్న రూల్స్ ప్రకారం ఇస్తుండొచ్చు. మేబీ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs బిలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు అనేది ఇంతకుముందుకు ఉంది. సో ఆ బేస్లో ఇస్తుండొచ్చు. ఇంకోటి ఏంటంటే, రేషన్ కార్డు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఇంకా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఎవరికి కూడా. ఎప్పుడో తెలంగాణ వచ్చిన కొత్తలనే రేషన్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాల్లో ఎన్నో కుటుంబాలు కూడా, కొత్త కుటుంబాలు కూడా ఏర్పడ్డాయి. ఎన్నో కుటుంబాలు కూడా సపరేట్ అయ్యాయి. ఆ తర్వాత మధ్యలో వచ్చిన కరోనా వల్ల కూడా చాలామంది ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిపోయారు. ఇంపాక్ట్ పడింది చాలా. సో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు చాలా నీడు. ఇంకోటి ఏంటంటే, ప్రతి స్టేట్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ కానీ ప్రతిదీ కూడా రేషన్ కార్డు లెక్క పెట్టడం. దీనివల్ల ఏంటంటే, అర్హత ఉన్నా సరే రేషన్ కార్డు లేని కారణంగా చాలా మందికి ఆ స్కీమ్లు అందకపోవడం. దీనివల్ల చాలా మంది కూడా బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా మంది తీసుకోలేకపోతున్నారు. సో అందువల్ల ఏంటంటే, ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పింది. ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా ప్రజాపాలన దరఖాస్తు కూడా స్వీకరించబోతుంది. దీనికి సపరేట్ గా అప్లికేషన్ ఫామ్ అనేది మాత్రం ఇంత రిలీజ్ చేయలేదండి. మేబీ ఒకవేళ రిలీజ్ చేస్తే గవర్నమెంట్ ఇంత ముందులాగానే అవేర్నెస్ స్కీమ్స్ ఏవైతే 5 గ్యారెంటీలు పెట్టారో అలా ప్రింట్ చేసి ఇవ్వచ్చు. లేదంటే ఒక వైట్ పేపర్ మీద అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకోవచ్చు. కానీ మనకి రెసిడెన్సీ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ. అంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు ఇవి కంపల్సరీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, చాలా మంది వచ్చే డౌట్స్ ఏంటంటే, దీంట్లో కరెక్షన్ స్కీమ్ అన్నా అవైలబుల్ ఉంటుందని అడుగుతున్నారు చాలా మంది. యాక్చువల్గా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి అయిపోయింది అనుకోండి, తల్లిదండ్రులు పెళ్లి అయిపోయింది. పొద్దున పెళ్లి అయితే సాయంత్రం కల్లా రేషన్ కార్డులో పేరు ఎగిరిపోయేది. అట్లా చాలా ఉన్నాయి. అక్కడ ఆమెకి ఉన్నా కూడా, ఆమెకి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా, అర్హత ఉన్నా కూడా తీసేసేవారు. కానీ ఇక్కడ ఎక్కించేటప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అయ్యేది. అట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. పేరు తప్పు ఉండడం అట్లాంటున్నాయి. ఇప్పుడు ఈసారి కరెక్షన్ ఇస్తారేమో చూడాలి. కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్ అండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వేస్తారో తెలియదు, మళ్ళీ ఎప్పుడు కార్డ్స్ ఇష్యూ చేస్తారో తెలియదు. ఇంకోటి ఏంటంటే, ప్రతి స్కీమ్ కూడా రేషన్ కార్డు లింక్ అవడం వల్ల అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రేషన్ కార్డు తీసుకోవాల్సిందే. సో మనకి డాక్యుమెంట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతుండొచ్చు, ఆధార్ కార్డు, అప్డేటెడ్ ఆధార్ కార్డు కావాలి, ఫొటోస్ అడుగుతారో లేదు తెలియదు. 17th నాడు మొత్తం క్లియర్ గా తెలిసిపోతుందండి. ఎవరికైనా రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రం ఈ ఛాన్స్ కోల్పోవద్దు. సో ఖచ్చితంగా మీకు కనుక రేషన్ కార్డు అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ 17th నుంచి నిర్వహించే ప్రజాపాలన మాత్రం ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి.